వైసీపీ అధినేత జగన్ కు భారీ షాక్ తగలనుందా? ఆ పార్టీకి చెందిన పలువురు రాజ్యసభ ఎంపీలు ఆయనకు హ్యాండ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారా అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. పైగా నిన్న జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు పలువురు ఎంపీలు డుమ్మా కొట్టడంతో ఈ ప్రచారానికి మరింత బలం పెరిగింది. శనివారం నాడు జగన్ అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ ఎంపీలు సుబ్బారెడ్డి, నిరంజన్ రెడ్డి, పరమెల్ సత్వాని, మోపినేని వెంకటరమణ, మేడా రఘునాథ్ రెడ్డి హాజరు కాలేదు. దీంతో వీరి గైర్హాజరీపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. 175 స్థానాలకు గాను ఆ పార్టీ కేవలం 11 చోట్ల మాత్రమే గెలుపొందింది. లోక్సభ స్థానాల్లో కేవలం 4 మాత్రమే దక్కించుకుంది. ఈ పరాభవం నుంచి పార్టీ అధినేత జగన్ కోలుకోకముందే ఆ పార్టీ నేతలు ఆయనకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారని పొలిటికల్ టాక్. ఈ క్రమంలోనే జగన్ కు ముఖం చాటేయడం షురూ చేశారు వైసీపీ నేతలు. వైసీపీలో ఇంకా కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరమేనని పలువురు నేతలు భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అందుకే అటు బీజేపీ ఇటు టీడీపీ వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో టీడీపీలో చేరితే మరింత ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయము వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. దీంతో కూటమిలో ఉన్న బీజేపీ, జనసేన శ్రేణుల సంగతి ఎలా ఉన్నా టీడీపీ క్యాడర్ మాత్రం ఫుల్ జోష్లో ఉంది. మరోవైపు ఎన్నికల్లో కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకే వైసీపీ పరిమితమవడంతో ఆ పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన ఎంపీలు సహా ముఖ్య నేతల్లో సైతం తమ రాజకీయ భవిష్యత్తుపై అంతర్మథనం మొదలైందట. రాష్ట్రంలో వైసీపీకి ఇక ఛాన్స్ రాదని, ఈ పార్టీలో తాము కొనసాగితే భవిష్యత్తు ఉండదని లెక్కలేసుకుంటున్నట్లు సమాచారం. వైసీపీని వీడి టీడీపీలో చేరితే అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలోనూ తమకు ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నట్లు వార్తలు. వైసీపీ నేతలు పలువురు జగన్ ఏ కార్యక్రమం నిర్వహించినా ముఖం చాటేస్తున్నారట. ఈ నేతలంతా రేపో మాపో టీడీపీలో చేరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేల బలం తక్కువైనప్పటికీ రాజ్యసభలో మాత్రం ఆ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఏపీ నుంచి ఉన్న రాజ్యసభ సభ్యులందరూ వైసీపీకి చెందిన వారే కావడం, టీడీపీకి ఒక్కరు కూడా లేకపోవడం వైసీపీకి కలిసొచ్చే అంశం. ఇక రాజ్యసభలో బీజేపీ సంఖ్యాబలం తక్కువగా ఉంది. మరి సంఖ్యాబలం కావాలంటే వైసీపీపై బీజేపీ ఆధారపడాల్సి వస్తుంది. తద్వారా కేంద్రంలో వైసీపీకి అనుకూల పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని గుర్తించిన టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రయత్నాలు తాను మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి మొత్తం వైసీపీ ఎంపీలే ఉండడంతో ఆ పార్టీ కేంద్రం సహకారంతో పటిష్టమయ్యే అవకాశం ఉందని టీడీపీ అధిష్టానం అంచనా వేస్తోంది. అందుకే ఆదిలోనే చెక్ పెట్టాలని భావిస్తున్నారట చంద్రబాబు. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులను తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే 4-5 ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చేందుకు చంద్రబాబుకు సంకేతాలు పంపించారని పొలిటికల్ టాక్ నడుస్తోంది. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కేంద్రంలోని పెద్దలకు కూడా చెప్పారని సమాచారం. వైసీపీ ఎంపీలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆ పార్టీపై ఆధారపడకుండా చేయాలనేది టీడీపీ లక్ష్యం. తద్వారా వైసీపీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బలహీనమవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.